వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. మొత్తానికి ఈడీ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్లో ఆమె కూడా నిందితురాలు కాబట్టి అరెస్టు చేశామని ప్రకటించారు. ఇంతకీ ఏమిటి ఈ లిక్కర్ స్కామ్? ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురుకు ఈ కుంభకోణంతో ఏంటి సంబంధం? ఇందులో ఉన్న నిందితులు ఎవరు? కవిత అరెస్ట్ బీజేపీ వ్యూహమా? రెండు 2021లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ విధానంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలకు మద్యం అమ్మకాలను అప్పగిస్తూ గతంలో ఉన్న పాలసీ విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం మార్చేసింది. కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆ విధానం కుంభకోణానికి దారితీసిందనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో పాలుపంచుకున్న రాజకీయ నేతలు అరెస్టయ్యారు. ఈ జాబితాలో ఎమ్మెల్సీ కవిత కూడా చేరింది. శుక్రవారం కవిత ఇంట్లో 4 గంటలకు పైగా సోదాలు నిర్వహించిన అనంతరం ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. అయితే ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఢిల్లీ ప్రభుత్వం నియమించింది. అనంతరం కొంతకాలానికి ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో 3 కమిటీని నియమించింది. వారు ఇచ్చిన సిఫార్సులపై అధ్యయనం చేసేందుకు మళ్లీ 3 మంత్రులతో కమిటీని నియమించింది. అనంతరం వారు ఇచ్చిన సూచనల ప్రకారం చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారం ప్రైవేట్ వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా 9,500 కోట్ల ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వం భావించింది. ఇక కొత్త లిక్కర్ పాలసీ లెఫ్టినెంట్ గవర్నర్కు పంపించి ఆమోదముద్ర వేయించుకుంది. అయితే కొత్తగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తప్పనిసరని లెఫ్టినెంట్ గవర్నర్ షరతు విధించారు. దానికి ప్రభుత్వం ఒప్పుకుంది. కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు షాపులు తెరిచి ఉంచేవారు. చివరికి మద్యం హోమ్ డెలివరీకి కూడా నిబంధనలు సడలించారు. రెండు 2022 ఏప్రిల్ నెలలో నరేష్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ కొత్త చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యారు. లిక్కర్ పాలసీని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఈ బాగోతం మొత్తం వెలుగులోకి వచ్చింది. లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయని, మద్యం దుకాణాల కేటాయింపులో తప్పులు జరిగాయని ఆయన గుర్తించారు. చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ అదే ఏడాది జూలైలో సిబిఐ విచారణకు ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోని లిక్కర్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం అప్పట్లో ఆరోపణలకు తావిచ్చింది. అయితే తాము ఆశించినంత స్థాయిలో ఆదాయం పెరగడం లేదని, అందుకే పాలసీని రద్దు చేశామని ఢిల్లీ ప్రభుత్వం సమర్థించుకోవడం విశేషం. మరోవైపు తొలి త్రైమాసికానికి బడ్జెట్ అంచనాల కంటే దాదాపు 35% తక్కువ ఆదాయం రావడంతో తెర వెనుక ఏదో జరుగుతోంది అనే ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. ఇక మద్యం దుకాణాల కేటాయింపులో ఇష్టానుసారంగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. మద్యం పాలసీలో కొత్త మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వానికి 145 కోట్ల రూపాయల మేర నష్టం చేశారని సిబిఐ దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాదు మద్యం వ్యాపారులు చెల్లించాల్సిన 145 కోట్ల పనులు ప్రభుత్వం కోవిడ్ పేరుతో మాఫీ చేసింది. ప్రతి బీర్ కేసుకు చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాఫీ చేసింది. L1 కేటగిరీ లైసెన్సుల జారీ విషయంలో లంచాలు తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి ₹1 కోటి ఇచ్చినట్టు సిబిఐ గుర్తించింది. రిటైల్ వ్యాపారులకు క్రెడిట్ నోట్ జారీ చేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్టు సిబిఐ గుర్తించింది. మనీష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండే ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే ఎన్నికల స్కెడ్యూల్కి ఒక్కరోజు ముందు జరిగిన ఈ అరెస్టు రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఎందుకు ఈ పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్నది చర్చకు దారితీస్తోంది. టైమింగ్ వెనుక వ్యూహం ఏంటి అన్నది లోతుగా విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ని బీజేపీని ముడిపెట్టి 2023 చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రంగా విమర్శలు చేసింది. ఈ కేసులో కవితని తప్ప మాగుంట రాఘవరెడ్డిని, సిసోడియాని అరెస్ట్ చేయడంతో ఈ విమర్శలకు బలం చేకూరింది. దీంతో ఈ రెండు పార్టీలు ఒక్కటే అని కాంగ్రెస్ జనాలను నమ్మించగలిగింది. దాంతో ఏకంగా 25 దాటి రావాల్సిన బీజేపీ సీట్లు కూడా దారుణంగా పడిపోయాయి. ఇప్పుడు చూస్తే కేంద్రంలో మూడవసారి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. ఈ పరిస్థితులలో మరోసారి కాంగ్రెస్ నుంచి అవే ఆరోపణలు వచ్చే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్తో పొత్తు అని ఆ మధ్య దాకా అన్నారు, కానీ అవి సాగలేదు. ఇప్పుడు కూడా రెండు పార్టీలు ఒక్కటే అని వేరే విధంగా ప్రచారం స్టార్ట్ చేస్తారు. దాంతో ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే ఇలా చేశారు అని అంటున్నారు. ఒక విధంగా రాజకీయంగా లాభం బీజేపీకి చేకూరుతుందనే ఆ అరెస్ట్ అంటున్నారు. ఒకవైపు ఈ కేసు విషయంలో కవిత న్యాయ పోరాటం చేస్తున్నారు, కానీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. దాంతో బీజేపీ తెలంగాణలో చాణక్య వ్యూహం ఇది అని విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఆ ఊపును పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిబింబించకుండా చేయాలనేది బీజేపీ పెద్దల ప్లాన్. ఇందులో భాగంగానే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించారు. అవినీతి చేసిన వారికి ప్రజా జీవితంలో తావులేదని సంకేతాలు ఇచ్చారు. ప్రధాని వచ్చిన కొద్ది రోజులకే కవిత అరెస్టు చోటు చేసుకోవడం జరిగింది. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదనే సంకేతాన్ని లోక్సభ ఎన్నికలకు ముందే ప్రజలకు వివరించేందుకు బీజేపీ ఇలా చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఏదైతేనేం మొత్తానికి కవిత అరెస్ట్ ఇక అటు బీజేపీ బీఆర్ఎస్ల భవిష్యత్తుని తేల్చనుందని అంటున్నారు. చూడాలి మరి కవిత అరెస్టుతో ఇక ఏం జరుగుతుందో. చేతులు కాలక ఆకులు పట్టుకున్న చందంగా అసెంబ్లీ ఎన్నికల్లో జరగాల్సిన నష్టం జరిగిపోయాక బీజేపీ అధిష్టానం కళ్ళు తెరిచిందన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. లిక్కర్ కేసులో కవిత అరెస్టు కావడం, ఆమెను రిమాండ్కు పంపడంతో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదన్న సందేశాన్ని బీజేపీ ప్రజల్లోకి పంపించగలిగింది. మరి ఈ నేపథ్యంలో లోక్సభ ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.